అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రతివారు ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము అలాగే సమయం అనుకూలము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి ఆరాధన, లక్ష్మీనారాయణల యొక్క ఆరాధన, అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలైనా శతనామావులైనా దానితో పాటుగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలలో అభివృద్ధి కొరకు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన, దాంతో పాటుగా అవకాశం ఉంటే దేవాలయ సందర్శన కూడా మంచి అభివృద్ధికి అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అలాగే ప్రతిరోజు చెప్పుకున్నట్లే ఈరోజు కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పే వ్యక్తిగత జాతకం కాదు కనుక ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచారీత్యా చెప్తున్న ఫలితాలని అన్వయించుకొని చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని ఏ రోజు చెప్పే పరిహారం ఆ రోజు దాన్ని చేసుకోవడం కానీ, వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.